ఈరోజు పెట్టిన స్టేటస్, నీ ప్రయత్నం లేక జరిగే కర్మ, ప్రయత్న కర్మ నిన్ను బంధించదు. దేహం కదలిక వల్ల జ్ఞాని సహితం ఏవేవో ఆచరిస్తున్నట్లు కనపడుతుంది. సంకల్పము, యత్నము లేక కర్మ ఉండునా? అందరికీ సంకల్పాలున్నవి. కొన్ని బంధహేతువులు, మరికొన్ని ముక్తి హేతువులు. ముక్తి హేతు కర్మలను అలవర్చుకోవాలి. దీనికి ఈరోజు గురువు గారు ఇచ్చిన వివరణ ఆడియో రూపంలో ఒకసారి ప్లే చేద్దాం. భగవతే శ్రీ రమణాయ. సంతోషం నాయన. జ్ఞానులు అజ్ఞానులు అనే పదం దేహాత్మ బుద్ధితో మనం చెప్పుకునేదే తప్ప వ్యక్తిగత ఆత్మ అనుభవం ఉండదు. ఇంకో విషయం ఏమిటి అంటే, ఈ మాయాజీవుడికి తాను తెచ్చుకున్నటువంటి పిడికెడు ప్రారుబ్ధమే ఈ మాయలో నడిపిస్తుంది తప్ప వేరు ప్రక్రియల వల్ల కాదని గుర్తించండి. అంతేకాదు, జ్ఞాని అంటున్నావు, నీలాగే కనపడతాడు. ఎవరిని గుర్తించలేరు? జ్ఞానిని గుర్తించలేరు, జీవన్ముక్తుల్ని గుర్తించలేరు ఈ మాయలో. ఎందుకని? అహంకారంతో నీవు ఆత్మని గుర్తించలేవుగా. ఇక్కడ కూడా అంతే. జ్ఞానికి సంకల్పము ఉంటుందా లేదా అన్న విషయం కూడా తెలియదు. తాను ఉన్నా లేనట్లే. అంటే దేహము జగత్తు కనపడుతున్నా కనపడకపోయినా వచ్చేటటువంటి లాభ నష్టాలంటూ ఏదీ లేదు. ఎరుక మాత్రమే ఉంటుంది. కాబట్టి ఏది ఎటు జరుగుతున్నా మానిన దాన్ని బంధించేవాడెవడు ఉంటాడు. చెప్పుకోవటానికి ఏ పని మీదనైతే వచ్చిందో ఈ మాయ సాగిపోతుందని చెప్పడం. సంకల్పాలు యత్నాలు లేకుండా కర్మ ఉంటుందా అంటే, కర్త ఉంటే తప్పకుండా కర్మ ఉంటుంది. కర్త లేకపోయినప్పుడు, దేహాత్మ బుద్ధి అంతరించినప్పుడు కూడా ఈ దేహము ఈ జగత్తు కనపడుతూనే ఉంటుంది. అది అయత్న సిద్ధముగా సాగిపోతూ ఉంటుంది. అందులో సందేహం లేదు. దేహాత్మ తల ఎత్తినప్పుడు మనస్సులో ఎన్నో రకాలైనటువంటి సంకల్పాలు, రాగద్వేషాలు తల ఎత్తుతూనే ఉంటాయి. అందులో సందేహం లేదు. తాను తెచ్చుకున్న పిడికడు ప్రారంభంలోనే అది ఉంటుంది. వేరుగా ఏది ఉండదు. ఇక్కడ బంధహేతువా భోగహేతువా ఈ వాసనలు అనేది చూసే దృష్టికోణంలో ఉంటుంది.
నీవు వాసనాపూరితమైన జీవితాన్ని గడపటానికి వచ్చినప్పుడు అవన్నీ కూడా బంధానికే దారి తీస్తుంది. అందుకనే అంటున్నావు, నాది నాది నీది నీది అంటున్నావా లేదా? నాది అనేది బంధము. బంధం ఎవరికో చూడమంటారు మహర్షి. అట్టివాడెవడు లేడు. మరి ఉన్నదేమిటి? ఎరుక మాత్రమే. ఎరుకే ఈ మాయా నేను యొక్క ముక్త స్థితి అని చెప్పటం కొంత విపరీత ధోరణి కిందకే వస్తుంది. వ్యక్తిత్వంతో ఆత్మని తెలుసుకోవటం కుదరదు. వ్యక్తిత్వాన్ని నిలుపుకుంటూ సత్యాన్ని గ్రహించలేడు. చీకటి ఉంటూ వెలుతురు ఉంటుందా? సూర్యుడిలో చీకటి ఉన్నదా? ఆత్మ ప్రకాశమందు జీవుడు ఎక్కడ, జగత్ ఎక్కడ, కర్మ ఎక్కడ, జన్మ ఎక్కడ, నీ ప్రయత్నం ఎక్కడ, అవస్థలు ఎక్కడ, జనన మరణాలు ఎక్కడ, అన్నీ అదృశ్యమైపోతున్నాయి. ఎంత చెప్పుకున్నా ముక్తికి హేతువైనటువంటి కర్మలను అలవర్చుకోవాలంటే ముక్తి అంటే ఏమిటో జీవుడికి తెలియదు. అహం స్ఫురణ, అహం దేహం ఎన్నటికీ కలవవు. దేహాత్మ బుద్ధితో ముక్తిని పొందటం కుదరదు. ఉంటే చీకటి ఉంటుంది, లేకపోతే వెలుతురు ఉంటుంది. వెలుతురులో చీకటి కానీ, చీకటిలో వెలుతురు కానీ ప్రసక్తి లేదు. ఆత్మ ప్రకాశం నీవు సాధించేది కాదు. సాధన లేదు. కారణం జీవుడే ఒక ఊహా వస్తువు, ఇమాజినరీ పిశాచమని కూడా వర్ణించారు రమణ మహర్షులు గారు. అందుకని మౌనమే శరణ్యం. నీవు స్వేచ్ఛగా చేస్తూ, ఇంకొకటి మీరు పెట్టింది చదువుతా, నీవు స్వేచ్ఛగా చేస్తున్నట్టు కనపడే కర్మ వ్యవహారం అంతా నిజానికి భగవదాజ్ఞానుసారమే జరుగుతుంది. భగవంతుని చేతిలో నీ ఒక పనిముట్టుగా ఉండు. ప్రతిదానిని నా కర్మ, నా ప్రారంధం అంటూ నీ నెత్తిన వేసుకోవద్దు. బాహ్యంలో కర్మాచరణ ఉండాలి, అంతరంలో భగవంతుని ఇచ్ఛ అని ఉండాలి. దానికి గురువు గారు ఇచ్చిన సందేశము, పుట్టిన జీవి అనుకుంటాడు తానే అన్ని పనులు చేస్తున్నట్టుగా విర్రవీగుతూ ఉంటాడు. నిజానికి గాలి పీల్చేది నువ్వు కాదు, ఆ హయ్యర్ పవర్, ఆ శక్తి పంచభూతాలని నియంత్రించేది. కనుక నీవు ఒక పనిముట్టని గుర్తించు. అనుగ్రహము లేనిదే ఏది సాగదు. ఆత్మకి మారు పేరే అనుగ్రహం. ప్రతి ఒక్కరికి మనస్సు ఒకటి ఉన్నదని భావిస్తున్నారు కదా, దాన్ని అంతర్ముఖం చేయమంటారు మహర్షి వారు. ఎప్పుడైతే ఆలోచన తల ఎత్తదో నీ మనస్సులో ఈ వ్యక్తిత్వం, తాను చూసేటువంటి దృశ్యాలు అన్నీ అదృశ్యమైపోతాయి. ఇక్కడ కూడా అనుగ్రహం చేత అహం స్ఫురణ, నేను ఉన్నాను అని అది ప్రకాశిస్తూనే ఉంటుంది. అది ధర్మమని, ఏకమని ఈ మాయలో చెప్పుకుంటారు. భ్రమర కీటక న్యాయం లాగా మహర్షి వారు మాటలని మాటిమాటికి మనసులో మననం చేయటం వల్ల స్థిరం, దానంతట అది అనుగ్రహం చేత ఉంటుందని చెప్పండి. ఇప్పుడు జరుగుతున్నదంతా నీ ఇచ్చ ప్రకారం అనుకోకు. ఆ హయ్యర్ పవర్
ఉच्चతర శక్తి యొక్క ప్రభావం చేతనే ఈ సర్వము నడుస్తున్నట్లు కనబడుతుంది. నీవు ఒక పనిముట్టువి, నీకు స్వతంత్రము లేదు, అసలు ఉనికి లేదు. నీవు అది చెయ్యి ఇది చెయ్యి అని చెప్పటం వల్ల ఉపయోగము లేదు. నీవు తెచ్చుకున్న పిడికెడు ప్రారంధంతోనే సతమతం అవుతూ ఉంటాడు ఈ మాయా నేను. ఏది ఏమైనా కర్మలు ఆచరిస్తున్నట్లు కనపడినా పనిముట్టులాగా లోపల ఎరుక మాత్రమే ఉండాలి. సర్వాన్ని నడిపించేది ఆ ఎరుక మాత్రమే. మంచిది. మౌనమే సర్వము, శరణ్యము, అనుగ్రహం, ఆత్మ కూడా. అంటే గురువుగారు ఇక్కడ బాహ్యంలో కర్మ ఆచరణ ఉండాలి, అంతరంలో భగవదిచ్చని ఉండాలి అన్నారు చివర్లో. అంటే కర్మ చేస్తూ నేను చేస్తున్నాను అన్న భావన కలిగి ఉండకూడదు అంటారు, అంతేనా? ఒక పనిముట్టులాగా ఉండాలంటారు. అది కుదరదు కదా. గురువు గారు, పనిముట్టు చేస్తున్నట్టు ఎప్పుడైనా అనుకుంటుందా? అనుకోదు. ఇక్కడ కూడా నువ్వు చేస్తున్నా, నువ్వు చేయటం లేదని అనుకోవటం చాలా కష్టం. గురువు గారు, ముఖ్యంగా ఆ హయ్యర్ పవర్ అది ప్రకాశించినప్పుడు మాత్రమే తెలుస్తుంది అసలు జీవుడే లేడు, సృష్టి లేదని. అది నడిపిస్తుంది నిజంగా. గురువు గారు, ఆ విషయం జీవుడికి తెలియదు. ఆయన తాను చేస్తున్నానని అనుకుంటాడు. అట్లీస్ట్ కొంత ఉత్తమ భావనలో ఉత్తమ భావన అనేది మంచిదేగా ఇక్కడ గురువు గారు. నేను చేస్తున్నాను అనుకుంటున్నా, అంటే నేను ఒక కర్తని కాదు, నేను ఒక పనిముట్టుని అన్న భావన అని అనుకోవడం కాదు ఇక్కడ. నేను దైవమే అనుకున్నాం అనుకునేవాడు ఇంకా ఉన్నాడు. అవును, అంటే అంటారు మహర్షి, నేను ఇది కాదు, నేను అదేను అని అనుకోవడం కాదన్నారు. గురువు గారు, అసలు అనుకోవడం అనేది జరగదు. ఇది ఏ రీతిలో ఉంటుంది అనేది తెలియదు. గురువు గారు, ఇంకేమైనా డౌట్ ఉన్నాయా? అనుకోవాలి. అంటే మరి ఎందుకన్నారు ఆ మాట? మరి ఇక్కడ భగవాను బాహ్యంలో కర్మ ఆచరణ ఉండాలి, అంతరంలో భగవదిచ్చ అని ఉండాలి అంటున్నారు కదా. అది కేవలం జ్ఞానికి మాత్రమే సాధ్యమవుతుందా? మరి జ్ఞాని అజ్ఞానం లేరుగా. లేరు. ఇప్పుడు మాత్రం చేస్తున్నావా? ఫెయిల్యూర్స్ ఉన్నాయా? గురువు గారు, ఉన్నాయి. మరి కర్మ ఎవరిస్తున్నారు? అయ్యా ఎవరైస్తుంది? అవునవును. అంటే అది గుర్తిస్తే సరిపోతుందేమో గురువు గారు. ఏమంటా? అది అంతా భగవదిచ్చ ప్రకారమే నడుస్తుంది. నేను ఒక ఎగ్జిస్టెన్స్ లేని వాడని గుర్తిస్తే చాలేమో. అంటే దాని అవగాహన తెచ్చుకుంటే సరిపోతుందేమో. ఇక్కడ నీవు ఒక పనిముట్టు అనుకుంటున్నా. అవును, ఆయన ఇండివిజువల్ గా న్యూ థింగ్స్ అనుకుంటున్నావు. గురువు గారు, అజ్ఞానం వల్ల అంతకంటే నడిపించేది ఆర్య గురువు గారు. జీవుడిని నడిపించేది ఆ హయ్యర్ ఉచిత శక్తి మాత్రమే ఈ జీవుని అహంకారాన్ని సర్వ సృష్టిని నడిపిస్తుంది. గురువు గారు, మాయ మొత్తం నడిపిస్తుంది. కానీ ఈ మాయలో నువ్వేమనుకుంటున్నావు? నేను చేస్తేనే పనులు అవుతాయి అనుకుంటున్నావు. అవును, ఎంతకీ నేను ఎవరికి చేయటానికి
ఉమ్. చూడబోతే అహంకారమే లేదా ఆ, చేసేవాడే లేడు అసలు, అటువంటి వాడే లేడు. ఆ అహంభావే అసలు ఉనికి లేదు, అంటే ఎగ్జిస్టెన్సే లేదు అసలు. అహంభావం అనేవాడే లేడు అసలు. ఆ విషయం తెలియదు. ఆ విషయం తెలియదు. తెలియదు. దేహం ఉన్నట్టు చెప్పకపోయినా ఈ మాయావేం చెబుతుంది నేనంటే వ్యక్తిని, కర్తని. గతంలో కూడా చెప్పుకున్నాంగా, కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పేది ఇదే విషయం. నువ్వు కర్తమని ఎందుకు అనుకుంటావు? కాబట్టి ఆలోచన వచ్చింది అంటేనే కర్తృత్వం మొదలవుతుంది. నేను నాది నాది నాది. గురువు గారు గురువుగారు చెప్పండి. ఇక్కడ ముక్తి హేతు కర్మలని అలవర్చుకోవాలి అంటున్నారు భగవాను. అంటే అది జ్ఞాన ప్రకాశం తర్వాతనే కదా ముక్తి అనేది తెలుస్తుంది. అసలు నేను ముక్తుణ్ణి అనేది అవి ఎలా తెలుస్తుంది? అది ఎలా తెలుస్తుంది ముక్తి హేతు కర్మలని? అసలు జీవుడికి అసలు తెలియదు. గురువు గారు నాకు తెలియదు ఒక తాడు ఉన్నట్టు. అవును, మరి భగవాన్ అది ఎందుకన్నారు? ఏమన్నారు? ముక్తి హేతు కర్మలని అలవర్చుకోవాలి అన్నారు. ముక్తి హేతు కర్మలని అలవర్చుకోండి అంటున్నారు భగవాను. అది తెలియదు కదా. అంటే ఆలోచన లేకుండా ఉండమని, అంతేనా గురువు గారు? అవును. ఎందుకు ఊరికి ఊరికి అవును అవును. పని చేయడం ఎంత కర్మ ఊరికి ఉంటాం కదా. అవును. సో మౌనంగా నీ మనవాన్ని తెలుసుకో, అది ముఖ్య హేతు అవుతుందని చెప్పండి. అదే అదే అడిగాను గురువు గారు. అదే అంటే ఆలోచన లేకుండా, కర్తృత్వం లేకుండా ఉంటే అదే ముక్తి హేతు అవుతుంది అని చెప్పడం. అంతే మరి. అవును, నీ ఆలోచనే నీకు బంధము అన్నారుగా మీరు. నీ ఆలోచనే నీకు బంధము అన్నారు. అవును, ఆలోచన లేకపోతే విముక్తే. అవును, కరెక్ట్. అవును గురువు గారు. అవును, అర్థమైంది గురువు గారు. గురువు గారు అంటే గురువు గారు. అవును. నీవు మౌనంగా ఉంటామని ప్రకాశించదు. మౌనంగా ఉంటామని జాగ్రత్త విషయాలు గురువు గారు అర్థమైంది. అనుగ్రహం చేత ప్రకాశించాలి. అవును అవును. చెప్పాను, అహం స్ఫురణకి అహం దేహానికి కనెక్టివిటీ లేదు. కనెక్టివిటీ లేదు. అవును, లేదు గురువు. అహం స్ఫురణ సత్యస్థితి. అవును. అహం దేహం మాయా నేను కల్పితం.
దట్స్ అసత్యం. అర్థమైంది గురువు. ఓకే. అర్థమైంది. ఏమైనా శ్రీనివాసరావు మొక్కలు చెప్పాలి. నమస్కారం. ఇక్కడ ఈ దేహము ఉపాధి దీన్ని ఒక ఎస్టేట్ అనుకుంటే ఈ ఎస్టేట్ కి ఓనర్ వేరే ఉన్నాడు ఆసామి. ఈ దేహము ఒక ఎస్టేట్, ఇది ఒక పెద్ద ప్రాంగణం, సామ్రాజ్యం అనుకోండి, భవనం అనుకోండి, తోట అనుకోండి. దీని యజమాని వేరే ఉన్నాడు. యజమాను ఈ దేహాన్ని ధరించిన వాడు కాదు, ఈ ఓనర్ వేరే. అలాగే ఇక్కడ ఆసామి వేరే ఉన్నాడు, పనివాడు వేరే ఉన్నాడు. అంటే ఒక కారుకి కారు ఓనరు, డ్రైవరు, క్లీనరు, మెకానిక్ ఇట్లా ఎంతమంది ఉంటారో వీళ్ళందరూ కూడా ఓనర్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పనిచేస్తూ ఉంటారు. సో ఆయన ఏం చెప్తే అది జరుగుతుంది, ఆయన ఏం చేయాలనుకుంటే అది చేస్తాడు. అంతేగాని వీరెవరికి స్వయంగా నేను ఈ పని చేస్తానండి ఏం చెప్పడానికి లేదు. ఆయన ఏం చెప్తే అది చేయాలి, లేకపోతే లేదు. ఇక్కడ కర్మ ఆచరిస్తుంటే కనపడుతూ ఉంటారు, ఇచ్చ మాత్రం ఓనర్ది. భగవద్గీతలో కూడా చెప్పారు కదా, ఉద్దేశే తిష్టతి, హృదయ దేశంలో తిష్టతి, కూర్చున్నాడు, తిష్టేసి కూర్చున్నాడు ఆయన పరమాత్మ. ఏం చేస్తున్నాడంటే భ్రామయన్ సర్వభూతాన్ని యంత్రారూఢాన్ని, ఆ యంత్రాల్లో కూర్చొని రూఢ ఎదురువేయించి డ్రైవ్ చేస్తున్నాడు, ఆయనే నడిపిస్తున్నాడు. కనపడేదేమో చేస్తున్నది ఈయన, చేయించేది వాడు. ఎప్పుడైతే ఈ అవగాహన అర్థమైందో అప్పుడు ఇక కర్త తాను కాదు అన్న సంగతి అర్థమవుతుంది. ఎప్పుడైతే కర్త తాను కాడో బంధాలను లేవు, సుఖాలు లేవు, దుఃఖాలు లేవు, రాగాలు లేవు, ద్వేషాలు లేవు. ఎప్పుడైతే నాది నేను అనుకున్నాడో, ఇంత చదువుకున్నా ఇంత వెళ్ళినా కూడా ఈ కర్తను నేను అనుకున్న మరుక్షణం అది సరిగ్గా జరగకపోతే ఒక రకమైన బాధ, సరిగ్గా జరిగితే ఒక రకమైన బాధ. అన్నిటి జరుగుతున్న సుఖ దుఃఖాలని అనుభవిస్తున్నాడు, కేవలం కర్తను తాను అనుకోవడం వల్ల. ఎప్పుడైతే కర్తను నేను కాదు, పైవాడు చూసుకుని అంతా వాడి దయ, వాడి ఇష్టం, వాడు ఏం చెప్తే జరగని, నా చేతిలో ఏమీ లేదండి, దండం పెట్టేసి కూర్చుంటే మనం రోజులు చెప్పుకుంటే గజధర్మోత్సవం కావచ్చు, ద్రౌపది మాంస సంరక్షణ ఘట్టం కావచ్చు, అన్ని చోట్ల కూడా ఎప్పుడైతే అహంకారాన్ని వదిలిపెట్టి తన శక్తి చాలదు, నువ్వే పరమాత్మ చూసుకోవాల్సినప్పుడు ఆటోమేటిక్ అంతా అక్కడ నిలబడి ఆయనే చూసుకుంటాడు అనే భావన వచ్చినప్పుడు ఈ గొడవలు, ఈ పంచాయతీలు ఇవి ఉండవు. మొత్తం అంతా ప్రశాంతంగా హాయిగా ఉంటాడు. అన్ని ఆయన వదిలిపెట్టేసి ఇంకే ఉంది, తిండి ఆయనే చూసుకుంటాడు, బట్ట ఆయనే చూసుకుంటాడు. త్యాగరాజ స్వామి ఏ ఉద్యోగం చేశాడో నాకు తిండి గడిచింది, చివరి దాకా ఆయనకి తిండి గడిచిందిగా. భగవాన్ ఏం చేశాడు, ఎవరైతే పట్టుకొచ్చి పెడితే తిన్నాడు. గంజి పట్టుకొస్తే గంజి, పాసిపోయినటువంటి అన్నం పెడితే అదే మహాప్రసాదం పరమాన్నంగా ఉందన్నాడు. మొట్టమొదటి భిక్ష ఏది ఇనుప రేకుల డబ్బాలో వేసి ఇచ్చిన మహాతల్లి ఎవరు, అంత పుణ్యాత్మరాలు, పాసిపోయిన అన్నం పెడితే అది తిని ఆ రోజే బాగుంది, ఆ రోజు అమృతం లాగా ఉంది, ఏ తల్లి పెట్టిందో నాకు భిక్ష, మొదటి భిక్ష చెప్పని చాలా సార్లు చెప్పుకునేవారు ఆయన. అలాగే ఎప్పుడైతే వారి కోరి పెట్టారో తనకి ఏమి సంకల్పం ఉండదు. మన రోజు చూస్తూనే ఉన్న ప్రతి ఇంద్రియం కూడా ఇది నేను చేస్తున్నాను అనుకుంటాం. లోపల సిస్టమ్ మనం కూర్చొని డైజెస్టివ్ సిస్టమ్ చర్ణం చేస్తున్నాము, సర్క్యులేటరీ సిస్టమ్ మనం కూర్చొని స్విచ్ ఆన్ చేసి రిమోట్ కంట్రోల్ చేస్తున్నాము. ఏది మనం చేయట్లేదు, బ్రీదింగ్ సిస్టమ్ మనం ఏం చేయట్లేదు. ఎవ్రీథింగ్ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ బై ది సూపర్ పవర్. అది ఎప్పుడైతే అనుకున్నామో అప్పుడు మనకి ఏది అటాచ్మెంట్ లేదు, అంతా డిటాచ్మెంట్. ఇది జ్ఞానంలో పోయేది నెచ్చరించుకోవటం అంటారా, అంటే ఆయన చేస్తున్న దాన్ని చూసి నేను చేస్తున్నా అని చెప్పి మీద వేసుకోవటం ఎందుకు, నేను అనుకున్నట్టు జరగలేదని బాధపడటం ఎందుకు. ఎవరికి జరిగేది ఆయన ఏమనుకున్నాడో అదే జరుగుతుంది. అటువంటి మంది మధ్యలో ఎందుకు హ్యాండిల్ చేయటం, నేను చదువునమ్మా ఉన్నాను అని చెప్పి నీ బాధ అవసరం లేదు. అది బోధపడుతూనే ఉంటుంది. కొన్ని పనులు మనం అనుకుంటూ జరగకపోతే చెడినప్పుడు వ్యవహారం అర్థమవుతుంటాయి, మళ్ళీ మొదలు వస్తూనే ఉంటాయి. ఏ పూట కాకపోతే వేరేజ్యం మళ్ళీ కొత్తగా మొదలు పెడతాడు. అంతా నేనే చేస్తున్నాను, నేను ఎట్లా అనుకున్నాను, ఇట్లా అనుకున్నాను, అలా చేద్దాం అనుకున్నాను, ఎలా చేద్దాం అనుకున్నాను. ఈయన అనుకోవటాలు కాదు, ఆయన అనుకోవటం. ఆయన ఏమనుకుంటే అది జరుగుతుంది. నీకు జ్ఞాన ప్రకాశం అవ్వాలని ఆయన అనుకుంటాడు, జూమ్ మీటింగ్ రావాలని ఆయన అనుకుంటాడు, ఈ ప్రశ్న వేయాలన్నా సమాధానం రావాలని అది కూడా ఆయన అనుకుంటేనే జరుగుతుంది. దీన్నే అనుగ్రహం అని చెప్పుకుంటున్నాం మనం. ఇది నాకు అర్థమైంది ఇవాళ. చాలా బాగుంటున్నారు. గురువుగా అనుమానాలు పీడిస్తున్నాయా? అదే అంటే అనుగ్రహం వల్లనే మనకి ఆలోచనలు ఉత్పన్నమవుతాయి, ఆ అనుగ్రహం వల్లనే ఆలోచనలు కూడా ఆగిపోతాయి. అసలు అనుగ్రహం ద్వారా ఆలోచన వస్తుంది. గురువు గారు
నీలో ఆలోచన వచ్చి నీలో మార్పు తీసుకొస్తాయి, ఆ, వైరాగ్యం తీసుకొస్తుంది. ప్రాపంచిక విషయ వాసన ఎందు విముఖత తీసుకొస్తుంది. గురువు గారు ఒక ట్రాన్స్ఫార్మేషన్ అనేది తీసుకొస్తుంది. తీసుకొస్తుంది. అది ఆవిర్భావం చేస్తుంది. ఎందుకంటే వీడంతా వీడు చేయలేడు కాబట్టి, వీడికి అంత ఆ శక్తి లేదు కాబట్టి జీవుడికి. చేస్తున్నాడు అనుకుంటాడు, అవును సాధించేదని అనుకుంటాడు. నా గురువు గారు. సో తాను అనుకున్నది ఏది జరగదు, ఏది జరుగుతుందో అనుకోవడం తేలిక. గురువు గారు. సర్వ సృష్టిని నడిపిస్తుంది ఆ ఉచ్చతర శక్తి. అవునవును. నిన్ను ఏ విధంగా ఉంచాలి, పెంచాలి, తుంచాలి అది డిసైడ్ చేస్తుంది. అది డిసైడ్ చేస్తుంది. మనకు తెలియదు అది ఎట్లా చేస్తుంది, ఎలా చేస్తుంది, ఎప్పుడు చేస్తుంది తెలియదు. తెలియకుండా మార్పు తీసుకొస్తుంటుంది. మార్పు తెచ్చింది కాబట్టి మనమే తయారు చేస్తుంది. గురువు గారు. లేకపోతే చేయలేదు. ఇప్పుడు ఆత్మ గురించి అవగాహన తెచ్చుకుంటున్నావంటే అది ఆత్మ యొక్క శక్తి వల్లే సాధ్యమవుతుంది. కాబట్టి దేహాత్మతో సత్యం తెలిసి బాగుంటాం కదా. గురువు. సత్య ప్రకాశంలో సృష్టి ఎగిరిపోతుంది ఉండదు. ఇప్పుడు కూడా నీవు కాసేపు నిద్రపోతే నీ దేహం విడిపోతుందో తెలుసా, జగత్తంలో లేదో తెలుసా? తెలియదు. నీకు అనుమానం వస్తుంది, అసలు లేదా ఉండిపోయింది. అసలు లేదు అనేది కరెక్ట్ ఆన్సర్. గురువు గారు. నువ్వు అడగచ్చు, అసలు లేకపోతే ఇద్దరు నుంచి లాంగ్యాన్ని మళ్ళీ నాకు ఎలా వస్తుంది? మళ్ళీ ఇదే ఆత్మబుద్ధి సంకల్పం. ఈ సంకల్పం వస్తే అది కనపడుతుంది, లేకపోతే కనపడదు. ఆత్మ ప్రకాశంలో ఈ సంకల్పాలు ఇంకా అక్కడ దేహాత్మ బుద్ధి ఉండదు కాబట్టి సంకల్పాలు రావు మళ్ళీ.